గణేశుడి నిమజ్జనం అంటేనే మా దగ్గర స్పెషల్ పులిహోర లేనిదే గణేశుడి నిమజ్జనం చేయలేదు ఎప్పుడు. ఇంకా ఏది ఏమైనా గణేశుడి నిమజ్జనం రోజు మాత్రం మా వరసిద్ధి వినాయక యూత్ మెంబర్స్ చాలా కష్టపడి పులిహోర ప్రిపేర్ చేస్తారు. మా విలేజ్ ప్రైవేట్ స్కూల్ వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తుండ్రు ఇక్కడ స్కూల్ పిల్లలు. పులిహోర ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వరసిద్ధి వినాయక యూత్ మెంబర్స్ ఎవరు చేయాల్సిన పని వాళ్ళైతే చేస్తుండ్రు. ఇక్కడ వీళ్ళు ఒక 10 kgs రైస్ తో పులిహోర ప్రిపేర్ చేస్తే నిన్న లడ్డు తీసుకున్న మా ఆడపడిచి వాళ్ళొక 5 kgs రైస్ తో పులిహోర ప్రిపేర్ చేసి ఇచ్చిండ్రు. ఈ పులిహోర వంచే విధానం ఒక్కో దగ్గర ఒక్కో రకంగా ఉంటది. మా దగ్గర అయితే ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసి పులిహోర ఇంటికి 2 ప్యాకెట్స్ అయితే ఇస్తారు. గల్లీ వినాయకుడి నిమజ్జనం అంటే ఒకప్పుడు గల్లీ మొత్తం ఊరేగింపు చేసిన తర్వాతనే నిమజ్జనం చేస్తుండిరి. ఇప్పుడు ఒక 10 years నుండి అట్లా ఏం చేస్తలేరు. వినాయకుడిని మండపం నుండి తీసి ట్రాక్టర్ లో పెట్టేసి మండపం ముందే డాన్సులు చేసి ఇంకా డైరెక్ట్ చెరువులోకి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తుండ్రు. అన్నదాన కార్యక్రమం అయినా గణేష్ నిమజ్జన కార్యక్రమం అయినా ఈ వరసిద్ధి వినాయక యూత్ మెంబర్స్ అందరూ చాలా కష్టపడి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసిండ్రు.